ఈ వీడియోలో నేను బెంగళూరులో ఉన్న బన్నేరఘట్ట జూ సఫారీ ఎక్స్పీరియన్స్ అండ్ జూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని నేను మీకు చూపించబోతున్నాను. ఈ క్లిప్ చూడడంతో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఏది సఫారీ అండ్ ఏది జూ వ్యూ అనేది. ఈ ఇంట్రోలోనే మాకు మొత్తం కనిపించేసింది. వీడియో ఎండింగ్ దాకా చూడబడలేదు అనుకోవద్దు. ఈ వీడియోలో నేను సఫారీ తీసుకుంటే బెస్టా లేకపోతే జూ నార్మల్ జూ తీసుకుంటే బెస్టా అండ్ ఏవే కనిపిస్తాయని క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు బన్నేరఘట్ట జూ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడికి మనం మన ఓన్ వెహికల్స్, బైక్స్, కార్స్ అండ్ గవర్నమెంట్ వెహికల్స్ అయితే బస్సెస్లో రావచ్చు. బస్ నెంబర్స్ అయితే 365 అండ్ G4లో రావచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా మొక్కజొన్న కంకిని చూస్తే అక్కడ ఆగాల్సిందే, ఒకటి తీసేసుకొని అంతన మన జర్నీ జూలోకి స్టార్ట్ చేసేసామన్నమాట. కట్ చేసి ఇది బన్నేరఘట్ట జూ ఎంట్రన్స్. మీరు ఇక్కడ నుంచి కానీ స్టార్ట్ చేశారంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని ఫుడ్ స్టాల్స్, టాయ్ షాప్స్, జ్యూసెస్ అన్ని షాప్స్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. రైట్ సైడ్లో వచ్చేసి పార్క్. ఇన్ కేస్ మీరు ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే మీరు ఇక్కడే ఫుడ్ క్యారీ చేసుకుంటే మీరు ఇక్కడే కూర్చొని తినొచ్చు. అలా డెడ్ ఎండ్కి వచ్చేసి మీరు రైట్ తీసుకుంటే మాత్రం టికెట్ కౌంటర్ వస్తుంది. టికెట్ కౌంటర్ ఎందుకంటే మనం జూ ఎంట్రన్స్ నార్మల్ జూ అయినా సఫారీకి పోవాలన్నా ఏది పోవాలన్నా మీరు ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే నార్మల్ జూ తీసుకోవాలా లేకపోతే సఫారీ తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తుంటే మాత్రం వితౌట్ సెకండ్ థాట్ సఫారీనే తీసుకోండి. అది కూడా నాన్ ఏసీ కాదు, ఏసీ సఫారీ మాత్రమే తీసుకోండి. అవును, నిజమే, ఏసీ సఫారీ కొంచెం కాస్ట్లీ. కావాలంటే మీరు నా వెనకాల చూస్తుండొచ్చు క్రౌడ్ ఎంత ఉందో, అదంతా నాన్ ఏసీ సఫారీ అనమాట. నేను ఇంత గట్టిగా ఎందుకు ఏసీ సఫారీనే తీసుకోమని చెప్తున్నాను అంటే కాసేపులో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కుతున్న బస్సు వచ్చేసి ఏసీ సఫారీ అనమాట. నా వెనకాల మీరు చూస్తున్నట్టయితే అది నాన్ ఏసీ సఫారీ. మీరు చూస్తున్నారు కదా, అది కేజ్ లాగా ఉంది. సో నాన్ ఏసీ సఫారీ బస్సెస్ ఎలా ఉంటాయంటే కేజ్లో మనం కూర్చొని యానిమల్స్ని చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఏసీ బస్ అయితే అలా కాదు. మిర్రర్ మొత్తం క్లియర్గా ఉంటుంది. బస్కి ఏ కేజ్ ఉండదు. సో మనము వీడియోస్ తీసుకోవాలన్నా యానిమల్స్ చూడాలన్నా క్లియర్ వ్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మన సఫారీ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సఫారీ జర్నీలో ఏ యానిమల్స్ కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి అంత క్లియర్ వ్యూతో నేను మీకు చూపిస్తాను. నేను ఎలా అయితే చూశానో మీకు కూడా నేను అలాగే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అలాగే ఎగ్జాక్ట్గా ఆ విండో సీటే ఎలా దొరికింది అండ్ ఆ బస్సే ఎలా దొరికింది, మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వెళ్తే మన అందరికీ విండో సీట్ ఇస్తారా లేదా అండ్ నాన్ ఏసీ సఫారీ ఎందుకు వద్దని చెప్పాను అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ సఫారీ అయిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ వదులుతారు, తర్వాత మనం ఏమేమి చూడొచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ యానిమల్స్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ నా స్టోరీ, ఈ బన్నేరఘట్ట జూ స్టోరీ వినేసేయండి. అయినా నాకు ఈ బస్ దొరకడం అనేది నిజంగా లక్ బేస్డ్ అనే చెప్పాలి. మీరు ఏసీ బస్ తీసుకోగానే కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఏసీ బస్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కొంచెం బస్ లాగా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కొంచెం టెంపోలా ఉంటుంది. దానికి బ్లాక్ స్క్రీనర్ వేస్తున్నారు అనమాట గ్లాసెస్కి. బట్ ఈ బస్ అయితే కొంచెం 13 సీటర్ అనమాట. మిర్రర్స్ కూడా చాలా పెద్దగా, నాకు ఫ్రంట్ మిర్రర్ సీట్ దొరకడం కూడా చాలా ఏమని చెప్తారు, చాలా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం 2 అడల్ట్స్ వెళ్ళినప్పుడు ఒకరికే విండో సీట్ ఇస్తారు, 5 అడల్ట్స్ వెళ్ళినప్పుడు 2 విండో సీట్స్ ఇస్తారనమాట. సో మనం సీట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకైతే అసలు ఇవ్వరు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఏసీ సఫారీ వలన ఒక వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెడతారనమాట. మీరు వీడియో స్టార్టింగ్లో చూసింటే మీకు అర్థమై ఉంటుంది. ఫుల్ రష్గా ఉంది కదా, అది వచ్చేసి నాన్ ఏసీ సఫారీ క్యూ అనమాట. ఒక హట్లో కూర్చొని ఉన్నాం కదా, అది వచ్చేసి ఏసీ సఫారీ వెయిటింగ్ ఏరియా అనమాట. సో బస్సు వచ్చినప్పుడల్లా ఆ వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న వాళ్ళని తీసుకోపోతారు. అలా తక్కువ అయ్యారని చెప్పేసి మమ్మల్ని పిలిచారు. మేము వెళ్తే మాకు ఆ బస్సులో ఫస్ట్ మాకు బస్సులో ఎక్కిద్దామని చెప్పి చూశారు. బస్సులో లాస్ట్లో 5 సీట్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చోమని చెప్పారు. అరే అలా కూర్చుంటాం, అక్కడ చూసిందే సఫారీ మంచిగా చూడడానికి, దాంట్లో నేనైతే కూర్చోనని చెప్పేసి నేను దిగేశాను. సో అక్కడ మేము లోపలే వెయిట్ చేస్తున్నాం. బస్సులో ఎక్కడైతే వచ్చి స్టాప్ చేస్తారో అక్కడే వెయిట్ చేస్తుండేసరికి మాకు నెక్స్ట్ టెంపో వచ్చిందనమాట. అది బ్లాక్ స్క్రీన్ వేస్తుంది. సో నేను టెన్షన్ అయిపోయా, అయ్యో ముందే బెటర్గా ఉంది, ఇది ఇంకా మరీ దారుణంగా ఉంది, దీంట్లో క్లియర్గా ఎక్కడ చూస్తాము, ఎలా చూస్తాము, వీడియోలు ఎలా తీసుకుంటానని చెప్పి కొంచెం టెన్షన్ అయ్యాను. కాకపోతే మమ్మల్ని దాంట్లోకి ఎక్కించలేదు. ఈ 13 సీటర్ దాంట్లోకి ఎక్కించారు. మేము వెయిటింగ్ ఏరియాలోనే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ముందు వెళ్ళి కూర్చోమని చెప్పి సో కూర్చొని నేను వీడియోస్ అంతా తీసుకున్నాను. మీ బస్సు ముందు చూసింటే నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, అదనమాట. సో అక్కడ నోట్ కూడా వేశారు ఇలాగా, అంటే విండో సీట్ ఎవరెవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అని చెప్పేసి. సో అలాగా నేను మా అందరికీ విండో సీట్ ఇస్తారా అంటే ఇవ్వరు అని చెప్పడం జరిగింది అనమాట. సో మేమేం చేసాం, ఇంకా ఒకే సీట్లో కూర్చొని ఉన్నాము. ఒకే సీట్లో కూర్చొని ఉన్నప్పుడు ఇంకా అంటే అది సెట్ అవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, అలా 2 విండో సీట్లు మిగిలిపోతే ఫస్ట్ మేము అడిగాం కాబట్టి మీరు అడుగుతున్నారు కదా పోయి విండో సీట్లో కూర్చోండి అని చెప్పి డ్రైవర్ అంకుల్ నన్ను తీసుకుపోయి ముందు ఫ్రంట్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చోబెట్టారనమాట. అలాగా నాకు ఫ్రంట్ వ్యూ దొరికింది, సైడ్ వ్యూ దొరికింది, అలాగా
నిజంగా వీడియోస్ ఇంత క్లియర్ పిచ్చ క్లారిటీలో వచ్చాయి. నేనైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ అయిపోయాను. నాకైతే నేను ఏసీ సఫారీ ఒకటే ఉంటుంది అనుకొని చెప్పి తెలియకుండా తీసుకున్నాను. కానీ లోపలికి వచ్చినాక అడిగితే అలాగే చెప్పారనమాట. ఓకే, సరేలే, మనీ వేస్ట్ అయిపోయినా కానీ మనకి ఇంత క్లియర్గా వ్యూ దొరికింది అని చెప్పేసి నేను ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. కాకపోతే ఈ సఫారీ ఏసీ అయితే వీకెండ్స్లో వచ్చేసి 720 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. వీక్ డేస్లో అయితే 620 or 600 పర్ పర్సన్ ఉంటుంది. అండ్ నాన్ ఏసీ సఫారీ అయితే మీకు 450 ఆన్ వీక్ డేస్ అండ్ 350 or 300 ఫర్ ఆన్ వీక్ డేస్ ఉంటుంది అనమాట. నార్మల్ జూ అయితే మీకు నార్మల్ 100 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ ఏసీ సఫారీ తీసుకోవడం వల్ల ఏమంటే ఏసీ సఫారీ అండ్ నాన్ ఏసీ సఫారీ రెండు తీసుకోవడం వల్ల జూలో కలిగే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే సఫారీ తీసుకుంటే ఏమంటే యానిమల్స్ని మనం ఇంత క్లియర్గా చూడొచ్చు. సఫారీ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఈ బటర్ఫ్లై పార్క్ దగ్గర వచ్చి డ్రాప్ చేస్తారు. మన సఫారీ జర్నీ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ నుంచే. సో మనం లాస్ట్ ఇయర్కి వచ్చి స్టాప్ చేస్తారు. మనం ఈ బటర్ఫ్లై పార్క్ చూసుకొని అంత క్లియర్గా అన్ని బటర్ఫ్లైస్ అంటే ఉండవు కానీ, అంటే గుంపులుగా ఏమి ఉండవు కానీ, కాకపోతే బటర్ఫ్లైస్ అక్కడ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. చూశారు కదా ఏసీ బస్ సఫారీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మనకి యానిమల్స్ ఎలా కనిపిస్తాయి అనేది. అదే మీరు నాన్ ఏసీ సఫారీ తీసుకుంటే మీరు ఆ బస్ చూశారు కదా, ఆ బస్సు చుట్టూ ఒక కేజ్ లాగా వేసేసి ఉంటారని చెప్పేసి. సో మనకి వీడియోస్ తీసుకోవాలంటే అంత క్లియర్గా రావు. ఇప్పుడు నేను వీడియో తీయడం కూడా చూశారు ముందు క్లిప్స్లో. సో నేను ఈ ఫుల్ వీడియో నేను అలాగే రికార్డ్ చేశాను. సో అదే నాన్ ఏసీ బస్లో మీరు అలా తీయాలంటే మనకి ఆ కమ్ములు తప్పితే ఇంకా ఏవి కనిపించవు. సో అందుకే నేను అంత గట్టిగా ఏసీ సఫారీనే తీసుకోండి అని చెప్పేసి చెప్పాను స్టార్టింగ్లో. వీటిని ఇలా స్టోర్ చేసి బటర్ఫ్లైస్ అయిన తర్వాత మీరు ముందు వీడియో క్లిప్లో చూసింటే బటర్ఫ్లైస్ని ఎలా రిలీజ్ చేస్తున్నారో బటర్ఫ్లై పార్క్లో అనేది తెలుస్తుంది అనమాట. ఇదంతా బటర్ఫ్లై మ్యూజియము. అన్ని రకాల బటర్ఫ్లైస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇలాగా స్టోర్ చేసి మనకు చూపిస్తారనమాట. సఫారీ అండ్ బటర్ఫ్లై పార్క్ చూసుకొని వచ్చేసరికి 4 అయిపోయింది. నాకు బాగా ఆకలేసినసరికి ఒక బేల్పూరి అండ్ పొటాటో ట్విస్టర్ తీసుకొని తినేసాను. మనం ఏసీ సఫారీ నాన్ ఏసీ సఫారీ తీసుకున్న టికెట్లో మనకి నార్మల్ జూ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో మీరు ఆ టికెట్ చూపించేసి మళ్ళీ నార్మల్ జూ బై వాక్ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నార్మల్ జూలో యానిమల్స్ వ్యూ మనకి ఎలా కనిపిస్తాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూశారు కదా ఇవి ఎంతెంత దూరంలో ఒక కేజెస్లో ఉన్నాయనేది. కానీ సఫారీలో మీరు చూశారు కదా అవి అంత బస్సు పక్కనే ఉన్నాయన్నమాట. బస్సు పక్కనే ఎట్లా తిరుగుతున్నాయి, రోడ్లో తిరిగినట్టు ఎట్లా తిరుగుతున్నాయి, మనకి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి అనేది. నార్మల్ జూలో అయితే కాలు నొప్పులు ఉంటాయి, మనకు అంత గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఈ ఎలిఫెంట్స్ ఒక్కటే మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా కొట్టుకుని ఉండేసరికి ఈ వీడియో రికార్డ్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలోకి. నార్మల్ జూలోకి వెళ్తే ఫుల్ నడవలేకైతే కాలు నొప్పులు వచ్చేస్తాయి. స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ జీప్స్ ఉంటాయి కానీ ఆ క్యూ చూసేసి భయపడి ఆ క్యూలో మనం నిలబడి టికెట్ తీసుకునే లోపల మనం జూ అంతా కవర్ చేసుకుని వచ్చేసినా అని చెప్పేసి అలాగే నడిచి వెళ్ళిపోయాను అనమాట. మనకు సఫారీలో వైట్ టైగర్ అండ్ లైనస్ 2 కనిపిస్తాయి కానీ జూలో ఆ 2 యానిమల్స్ ఉండవు. ఇంకా జూలో ఉండేవి ఒక రౌండ్ వేసుకొని అన్ని పాములు, క్రోకడైల్స్, బర్డ్స్ అన్నీ రికార్డ్ చేసుకొని, అంటే కొంచెం కనిపించేవి రికార్డ్ చేశాను. ఎందుకంటే ఇవి లోపల ఉంటాయి కాబట్టి బర్డ్స్ అయితే అసలు కనిపించవు. సో అవి రికార్డ్ చేసినా కానీ అంత క్లియర్గా కనిపించట్లేదని యాడ్ చేయట్లేదు ఈ వీడియోలో. మీరు వెళ్తే మీరు క్లియర్గా చూసుకోవచ్చు అని. కానీ నేనైతే ఫైనల్లీ ఏది రిఫర్ చేశానంటే ఏసీ సఫారీనే తీసుకోమని చెప్పి రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాన్ ఏసీ సఫారీలో మీరు వీడియోస్ తీసుకోవాలనుకుంటే అసలు ఏమి సరిగ్గానే రావు. ఏసీ సఫారీలో అయితే మీకు అట్లీస్ట్ క్లియర్ వ్యూ ఉంటుంది, ఆ కేజ్ ఏం అడ్డం లేకుండా క్లియర్ వ్యూ ఉంటుంది, వీడియోస్ కూడా క్లియర్గా తీసుకోవచ్చు. ఇలా ఈ జూ వీడియోతోటి 3 years నుంచి పాజ్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నాను. నుంచి అయితే నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పాజ్ చేసినప్పుడు 400 చేంజ్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 1200 చేంజ్లోకి వచ్చారు. అది కేవలం మెహందీ పౌడర్ మేకింగ్ వీడియో వల్లనే. సో నేను మెహందీ మీద కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్ అనుష చెన్న అలియాస్ ఏంజెలను. బాయ్ బాయ్.